రోసే తాత గారు ఆయన రాజకీయాల్లోనే ఒక స్టేట్స్మెన్. అలాంటి గొప్ప వ్యక్తుల్ని చూసి పెరిగిన వాడిని నేను. ఆయన పుట్టినరోజు నాడు రోసే తాతకు ఫోన్ చేసేవాడు. ఎప్పుడు చెప్పేవాడు, తాత మీరు రాజకీయాల్లో లేని లోటు మాకు అనిపిస్తుంది, మిమ్మల్ని చూసి పెరిగిన వాళ్ళం. ఇది దిగజారుతనం కాకుండా ఇంకోటి కాదు రోసే గారు, మీ తెలివి చాలా ఎక్కువ అయిపోయింది అనుకున్నారు. ఈ మధ్య మీ కోపం కూడా ఎక్కువ అవుతా ఉంది. ఎందుకో నాకు అర్థం కావడం లేదు. ఎందుకు కోపం వస్తుందంటే చేతగాను తనవాపు వచ్చినప్పుడు, ఎక్కువ ఆరోపణలు వచ్చినప్పుడు ఏమి చేయాలో తెలియకుండా ఫ్రస్ట్రేషన్ తో కోపడుతున్నారు. మరీ నిన్న కూడా అన్నారు, ఇవాళ కూడా అన్నారు నాకు తెలివితేటలకు. సార్ నేను తెలివితేటల కలైన అయితే నేను ఇట్లా ఉంటాను. నేను కూడా నన్ను నమ్మిన రాజశేఖర రెడ్డి ఎప్పుడో ఒకసారి ఒంటిగా కూర్చొని పొడిచా పని నేను కుర్చీ ఎక్కేవాడిని. చెన్నారెడ్డి పొడిచేవాడిని, భాస్కర్ రెడ్డి పొడిచేవాడిని. అసలు ఎప్పుడు తిట్టే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముసలి కన్నీరు కాస్తారు. రోసే ఫోటో పెట్టుకోవటం, దండేయటం, నేను వయసులో పక్షం అంటాం, రోసే గారు మంచోడు అంటాం, ఇవన్నీ ఎంత యాక్షన్ చేస్తాడంటే వయసులో మీద ప్రేమ ఉన్నట్టు ఇవన్నీ పబ్లిక్ చూసి నవ్వుకుంటున్నారు. నువ్వు ఆ రోజు వరకు చెమట పట్టించాడు రోసే గారు నీకు అసెంబ్లీలో. వయసులు అంటేనే విరక్తి. ఒక్కటి కూడా ఏ రోజు ఒక్క న్యాయం కూడా చేయలేదు.